కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చింతమానేపల్లి మండలం దిందావాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 12 మంది కూలీలు చిక్కుకుపోయారు. నిన్న దిందా నుండి మరో గూడెం గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లిన 12 మంది కూలీలు తిరిగి వస్తుండగా వాగు ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయారు. ఇంటికి చేరుకునేందుకు మరో మార్గం లేక అవస్థలు పడ్డారు. చివరకు 10 కిలోమీటర్లు అడవి గ్రామంలో నడిచి ఇంటికి చేరుకున్నారు 12 మంది కూలీలు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ దిందా మరియు కేతీని మధ్యలో ఉన్నటువంటి లోవంతెన మునిగి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మేము మొన్న బుధవారం ఉదయం 9 గంటలకు ఇక్కడ కేతీనికి బస్కు ఎక్కడానికి మా భార్యను తీసుకొని వచ్చాను. అక్కడ వచ్చిన క్రమంలో ఒక్కసారిగా ఇటు బండి వచ్చిన తర్వాత ఒక అరగంటలో 9:30 ప్రాంతంలో వాగు ఒకేసారి రావడంతో ఇటే చిక్కుకుపోయి గత 3 రోజులుగా ఇక్కడే ఉన్నాము. మేము వెళ్ళినప్పుడు మా దిందలో ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నందున ఇక్కడ భూములు పట్ట భూములు లేక మరియు ఇక్కడి నుండి కూలికి పక్కన ఉన్నటువంటి గూడెం గ్రామానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అక్కడ చిక్కుకొని నిన్న సాయంత్రం వరకు ఇక్కడ మధ్యాహ్నం నుండి వేచి చూసి ఇక్కడ తోవ లేకపోవడంతో కోరిసేని ఇక్కడి నుండి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రవీంద్రనగర్ 1 నుండి గంగాపూర్ కోరిసేని మీదుగా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నుండి కోరిసేని దాటి కోరిసేని నుండి అటు నుండి ఎడ్ల బండి తోవ ఉంటుంది కాబట్టి దట్టమైనటువంటి అడవిలో ఆ ఎడ్ల బండి తోవ పొంటి గ్రామానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ అవతల చేరుకున్న విషయం కూడా చరధ్వాని ద్వారా తెలుసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కరెంటు గత 3 రోజుల నుండి కరెంటు లేకపోవడంతో సోలార్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే యువతలకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా వాగు ఒడ్లపాలెము ఉధృతిగా ప్రవహిస్తున్నది. పాలకులు ఏదైతే ఎలక్షన్ వస్తున్నదో అప్పుడు వచ్చి రాతి బండను పాతడము లేదంటే హామీలు ఇవ్వడం జరిగింది. ఈసారి ఫారెస్ట్ అనుమతి వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టరు డబ్బులు తక్కువ ఉన్నాయనే విషయము మీద బ్రిడ్జి స్టార్ట్ చేయకపోవడంతో మేము ఈ వాగు విషయంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క సమస్యకు పూర్తి పరిష్కారం